మిస్టరీ థ్రిల్లర్ కథలను మలయాళం దర్శకులు ఈ మధ్య కాలంలో కొత్తగా మలచడంతో పాటు డిఫరెంట్ పాయింట్తో ఆకట్టుకుంటున్నారు. ఆ కోవలోకి చెందినవాడే దర్శకుడు తింజిత్ అయ్యతాన్. ఇంతకుముందు కిష్కింధకాండ లాంటి థ్రిల్లర్ను రూపొందించిన ఇతను ఇప్పుడు కుక్కల్ని సెంట్రిక్ పాయింట్గా పెట్టుకుని ఫారెస్ట్ నేపథ్యంలో తీసిన ఈ ఎకో మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి స్ట్రీమింగ్కి వచ్చింది. ఆల్రెడీ కేరళలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించిన ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగు డబ్బింగ్ బాగుంది. కథ విషయానికి వస్తే కేరళలోని కొట్టుకున్ను మిస్టీ హిల్స్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో సాగుతుంది. ఇది కేరళ కర్ణాటక సరిహద్దులోని భయంకరమైన హిల్స్తో కూడిన అటవీ ప్రాంతం. ఆ ప్రాంతంలో ఒక ఎత్తైన కొండపై మాలతి అనే వృద్ధ మహిళ తన కేర్ టేకర్ పీయూస్తో కలిసి జీవిస్తుంది. వారితో పాటు మలేషియాకు చెందిన ట్రైన్డ్ కుక్కలు ఉంటాయి. మాలతి భర్త అయిన కురియచన్ కుక్కల పెంపకందారుడు అయిన ఇతను 4 ఏళ్ల క్రితం ఒక క్రిమినల్ కేసులో చిక్కుకుని కనిపించకుండా పోవడంతో అతన్ని వెతుక్కుంటూ అతని ఒకప్పటి ఫ్రెండ్ అయిన మోహన్ పోతన్, ఇండియన్ నేవీ పోలీస్, సిఐడి పోలీసులు అతని వెతుక్కుంటూ ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు ఈ కురియచన్ ఎవరు? మలేషియాకు చెందిన మహిళను ఎలా పెళ్లి చేసుకుని మాలతిగా మార్చాడు? ఇంతమంది వెతుకుతున్న అతని జాడ ఎందుకు దొరకదు అనేది తెలియాలంటే మాత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ఎకో మూవీ చూడాల్సిందే. మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే. రైటర్ బావు రమేష్తో కలిసి దర్శకుడు తింజిత్ అయ్యదన్ కథను గ్రిప్పింగ్గా రాసుకున్నాడు. అలాగే మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైనింగ్ అండ్ ఫోటోగ్రఫీ మెయిన్ పిల్లర్ ఆఫ్ ద మూవీ. మూవీ మొత్తం ఎక్కడ కూడా థ్రిల్లర్ ఫేవర్ పోకుండా మూవీ లాస్ట్ వరకు బీజిఎం ఒక రేంజ్లో ఉంది. మూవీ అట్మాస్ఫియర్ను ఎలివేట్ చేస్తూ సాగుతుంది. ఫోటోగ్రఫీ అయితే అద్భుతం. హిల్స్ మధ్య ఫారెస్ట్ను న్యాచురల్ లైటింగ్తో అద్భుతంగా ఆవిష్కరించాడు. మూవీ మొత్తం న్యాచురల్ లొకేషన్లో తీసినట్టు కనిపిస్తుంది. ఇక నటునటుల యాక్టింగ్ స్పీక్స్. సౌరవ్ శశిదేవ్ పోషించిన కురియచన్ పాత్ర కానీ, సందీప్ ప్రతాప్ పోషించిన పీయూష్ పాత్ర అయితే యాక్టింగ్ వైజ్ బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్. అతని పాత్రలో ఉన్న లేయర్స్ను అతను పోషించిన తీరు అద్భుతం. వినీత్ పోషించిన గెస్ట్ పాత్ర కూడా బాగుంది. ఇక మాలతి పాత్ర పోషించిన బియానీ హుమన్ అనే మలేషియా నటి సూపర్గా చేసింది. టెక్నికల్గా టాప్ నాచ్లో ఉంది. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వల్ల ప్రజెంట్ ఫ్యూచర్లో కథ సాగడం వల్ల సడన్గా కన్ఫ్యూజన్ ఫీల్ వస్తుంది. క్లైమాక్స్ సూపర్గా ఉంది కానీ కొన్ని ప్రేక్షకుల ఊహలకు వదిలేయడం వల్ల కురియచన్ బతుకున్నాడా పోయాడా ఇంకా కొన్నింటికి సరైన ముగింపు లేదు. అలాగే సినిమా ప్రారంభం నుండి మొదటి 40 నిమిషాల వరకు ఉండే స్లో పేజ్ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.2/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.